హ్యాపీ ఈవినింగ్ ఆల్. మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. వేణు భగవాన్ సార్ చెప్పిన విన్నాం, స్పిరిచువల్గా తెలుసుకున్నాం, తిట్టించుకున్నాం. ఎవరితో తిట్టించుకున్నాం? కాదు శ్రీపాదరామ్ సార్తో తిట్టించుకున్నాం. అంటే కొంచెం తోలు మందం ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా మనలో, ఉంటారా ఉండరా? సో తోలు మందం ఉన్నవాళ్ళు కొంచెం గట్టిగా గుచ్చుకుంటే అంకుశంతో పెట్టి గుచ్చినట్టు కొంచెం త్వరగా పరిగెడతారని ఆయన అలా మాట్లాడతారు. ఆయనతో తిట్టించుకున్నాం. ఆ మూలన పార్ను నిలబెట్టి, అక్కడి నుంచి యూట్యూబ్ నిలబెట్టి, పక్కన ఇన్స్టాగ్రామ్ నిలబెట్టి, ఇక్కడ వరకు మనం నిలబెట్టి వాటిని ఎలా వదిలించుకోవాలో చెప్పారు. ఎవరు చెప్పారు? రోల్ ప్లేతో. మనందరికీ ఒక ప్రధానమైన శత్రువు ఉంటుంది, చాలా భయంకరమైన శత్రువు. సీట్లు బాగున్నాయా? సీట్లు మెత్తగా ఉన్నాయా? బాగున్నాయా? సీట్లు సుఖంగా ఉన్నాయా? ఆనందంగా ఉన్నారా? బాగున్నారు కదా. దాన్నే కంఫర్ట్ జోన్ అంటాం. తీయడానికి కష్టం, మనకి మెత్తగా ఉంటుంది, కిందన హాయిగా సుఖంగా ఉంటుంది. లేవమంటే లేవం అక్కడి నుంచి. అందరూ ఒకసారి లేచి నిలబడండి, కొంచెం చైతన్యం నింపుకోండి. అందరూ నిలబడండి, కూర్చోండి, మళ్ళీ ఒక్కసారి లేవండి, కూర్చోండి. కూర్చోండి. దీనికి కారణం ఏంటో తెలుసా? బద్ధకం. బద్ధకంతో పాటు మనకు వచ్చేది ఇంకో జబ్బు కూడా ఉంది. దాన్ని మనం ప్రోక్రాస్టినేషన్ అంటాం. అంటే ఏంటి? వాయిదా వేయడం. అవునా? చేస్తామా చేయమా? ఇది చేస్తామా చేయమా? ఎస్. యాక్షన్ తీసుకోమని మన సార్లు అందరూ మనకి చెప్పి పంపించారు. ఇప్పుడు యాక్షన్ తీసుకోండి, మీరు అందరూ ముందుకు కదలండి అని. మనందరూ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయిపోయినట్టు రోమాలు లెక్కబడి చేసుకున్న అద్భుతమైన స్పీచ్లు వినేసాం. వాళ్ళ నుంచి మొదలెట్టాం, రేపటి నుంచి దున్నేద్దాం, మొత్తం పంట మాదే, రియల్ ఎస్టేట్లో కుమ్మేద్దాం అనుకుంటారు ఒక్కొక్కరు, ఎవరికి వాళ్ళు. అవునా కదా? అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇది దాటి అక్కడికి వెళ్ళగానే సగం మర్చిపోతాం. ఇంటికి వెళ్తాం, ఇంకొక 25% మర్చిపోతాం. రాత్రి పడుకునే ముందు బా ఏం మాట్లాడారబ్బా అని ఇక్కడ అనుకున్నది కాస్త ఏం మాట్లాడారబ్బా అనుకుంటాం. తెల్లారికి ఏమవుద్ది? మొత్తం మర్చిపోయి నిన్నెంత ఫ్రెష్గా ఉన్నామో అంతే ఫ్రెష్గా అవే నెగిటివ్ థాట్స్, అదే ప్రోక్రాస్టినేషన్తో, అదే బద్ధకంతో మన లేజీ లైఫ్ని అలా గడిపేస్తూ ఉంటాం ఆనందంగా. ఎలా? ఈ సీట్లో కూర్చున్నట్టు. దీనికి ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక గురువు గారు ఒకసారి యమునోత్రి, తెలుసు కదా యమునోత్రి, విన్నారా మీరు? యమునోత్రి దగ్గర యమునా నది పుట్టి ప్రవహిస్తూ ఉంటుంది. యమునోత్రి దగ్గరికి వెళ్ళి యమునోత్రి ముందు అక్కడ యమున ప్రవహిస్తున్న చోట నిలబడి అలా చూస్తూ ఉన్నారు దాని వైపు. శిష్యులందరూ ఆయన ఫాలో అవ్వడం, ఆయన చెప్పింది వినడం అందరికి అలవాటు. శిష్యుల్లో సంసారులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వచ్చి ఆయన చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎందుకు నిలబడ్డారులే అనుకొని. 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. అక్కడి నుంచి ఆయన కదలడం లేదు, ప్రవహిస్తున్న నదిని చూస్తూనే ఉన్నాడు. అలా చీకటి పడిపోతుంది, ఇంకా ఆయన రావట్లేదు. టిఫిన్ చేయలేదు, భోజనం చేయలేదు, ఎవరికి ప్రసంగంలో ఏం చెప్పలేదు, ఎవరికి ఏం నేర్పించలేదు, ఏ సలహాలు లేవు. కూర్చున్నా అన్నాడు. ఏంటండి అంటే, ఏం లేదు, ఆ ఒడ్డుకి వెళ్ళాలి నేను అన్నారు. వెళ్ళొచ్చు, వెళ్ళండి. లేదు, గంగా నది, ఈ యమునా నది ప్రవాహం ఎప్పుడు ఆగిపోతే, మొత్తం ఎప్పుడు డ్రై అయిపోతే అప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళి చక్కగా అక్కడ నాకు కావాల్సిన పని చేసుకుని వద్దామని వెయిట్ చేస్తున్నా అన్నాడు. ఆ శిష్యుడు మనలాగే, ఇప్పుడు మనం ఎలా నవ్వుతున్నాం అలాగే నవ్వి, పడ వేసుకొని వెళ్ళొచ్చు, రోపు వేసుకొని వెళ్ళొచ్చు, ఎవరైనా అడిగితే అటుపక్క నుంచి రోడ్డు మించి బ్రిడ్జ్ మించి తీసుకెళ్తాడు. ఇన్ని ఆప్షన్స్ ఉండగా ఎందుకు మీరు దీన్ని పట్టుకుని కూర్చున్నారు? ఇది ఎప్పటికైనా ఎండుతుందా? యమునోత్రి దగ్గర యమునా నది ఎప్పుడైనా ఎండుతుందా? ఎండదు కదా. ఇన్ని విషయాలు మీరు మాకు చెప్తారు, ఈ చిన్న విషయం మీకు తెలీదా గురువు గారు అని అడిగాడు. అంటే అప్పుడు ఆ గురువుగారు తిరిగి వెనకున్న మొత్తం అందరి శిష్యుల వైపు తిరిగి తీసి ఒకే మాట అన్నాడు. నేను కూడా అదే చెప్తున్నాను. మీరు సాధించాలనుకున్నవి, సంపాదించాలనుకున్నవి, అనుకునే వాటి కోసం ప్రయత్నాన్ని చెయ్యండి, మొదలు పెట్టండి. అంటే మా ఆవిడికి అది వచ్చింది, మా పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేయాలి, నాకు ఇంకో ఇంపార్టెంట్ పని ఉంది, అది కంప్లీట్ అయ్యాక చేస్తాను, ఇది కంప్లీట్ అయ్యాక చేస్తానని రకరకాల కారణాలు ఎత్తుక్కుంటూ ఎప్పటికీ ఎండవని యమునా నదిలాగే ఆ సంసారమో, ఆ సమస్యలో, ఆ ఎప్పుడూ ఉండే పనిలో ఎండవని వాటిని సాకుగా చూపించి మీరు ప్రయత్నించాల్సినవి, మొదలు పెట్టాల్సినవి ఆపేస్తున్నారా దద్దమ్మల్లారా? ఇప్పటికైనా ఆ మెత్తటి సీట్లలోంచి లేచి నిలబడి మీ ప్రయత్నాన్ని మొదలెట్టండి రా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు లేవండి సీట్లలోంచి ఒకసారి, ఎంత ఎనర్జెటిక్గా లేస్తారో చూస్తాను.
ఆ యమునా నదిని చూస్తూ అక్కడే కూర్చొని చేద్దాం చేద్దాం ఇది ఎండిపోయాక చేద్దాం అనుకుంటూ కూర్చుంటారా? లేదా అంటే లేదు, ఇది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది, దీన్ని దాటి నేను ఎలా వెళ్ళాలని ఆలోచించి ఆ ప్రవాహాన్ని మర్చిపోయి మన ప్రయత్నం మీరు ప్రారంభిస్తారని మీరు డిసైడ్ చేసుకోండి. ఇంతకన్నా ఎక్కువేం చెప్పను, ఎందుకంటే అన్ని పెద్దవాళ్ళు చెప్పేశారు. ఆ ప్రోక్రాస్టినేషన్ని, ఆ బద్ధకాన్ని, ఆ లేజినెస్ని, ఆ కంఫర్ట్ జోన్లో కూర్చునే ఆ తత్వాన్ని వదిలేసి మీరందరూ ముందుకొచ్చి ఇక్కడి వరకు వస్తారని, మా అందరితో మన్ననలు పొందుతారని, ఏదో ఒకటి సాధించాం అంటే మీకున్న ఐడెంటిటీ గురించి ఇందాక చెప్పారు కదా వేణు భగవాన్ సార్, ఏదో ఒకటి సాధించామని మన వెనకాల మనం ఖ్యాతిని తీసుకెళ్లే స్థాయికి మీరు అందరూ ఎదగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.